మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. పోలీసులంటే చాలా కఠిన హృదయంతో ఉంటారు అని చాలా మందిలో ఉన్న భావన. అక్రమార్కులపై నేరాలు చేసిన వారిపై కాస్త కఠినంగా వ్యవహరిస్తారు కాబట్టే బహుశా వారికి అలాంటి భావన వచ్చిండొచ్చు. కానీ వారికి కుటుంబాలు ఉంటాయి. వారికి కూడా మనలాంటి భావాలే ఉంటాయి. పోలీసుల హృదయంలోనూ తడి ఉంటుందని వారిని దగ్గర నుంచి చూసిన వారికే తెలుస్తోంది. కరోనా సమయంలో అయితే ఇంకా చెప్పాల్సిన పనిలేదు. అంతటి కఠిన సమయంలో కుటుంబ సభ్యుల్ని వదిలి రోడ్లపై ప్రాణాలకు తెగించి వారు చేసిన సేవను మర్చిపోలేం. ఎంతటి విపత్కర సమయంలో అయినా కానీ వారు మన కోసం ఎన్నో సవాళ్లను ఎదుర్కొని డ్యూటీ చేస్తుంటారు. శాంతి భద్రతల పర్యవేక్షణే కాదు, పరిమళించే మానవత్వం కూడా ఉంటుందని మరోసారి రుజువు చేశారు ఒక మహిళా పోలీస్ కానిస్టేబుల్. మహబూబాబాద్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో పట్టభద్రుల పోలింగ్ కేంద్రం దగ్గర పాపతో వచ్చిన ఒక మహిళను పోలింగ్ కేంద్రంలోకి అధికారులు అనుమతించలేదు. దీంతో అక్కడే డ్యూటీలో ఉన్న మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్కు చెందిన మహిళా కానిస్టేబుల్ సరిత ఆ పాపను ఎత్తుకొని కాసేపు ఆడించింది. తన కర్తవ్యంతో పాటు ఆ చంటి పాపను ఆడించడంతో ఆ మహిళా కానిస్టేబుల్ని అందరూ అభినందించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.